హైడ్రా కారణంగా ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ అనే మహిళ మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు అడ్డుకున్నారు. మృతదేహం కోసం వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు పోస్టుమార్టం వివరాలను కూడా చెప్పడానికి పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఇక దీంతో తమకు మృతదేహాన్ని చూపించాలంటూ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. బుచ్చమ్మ గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొడతారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే 3 ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు? ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. దేనికోసం నువ్వు చేస్తా ఉన్నావు? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు? ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో. ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యే గారు రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తా ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నారు. అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు. పారాసిటమాల్ కానీ, కడుపులో గ్యాస్ వస్తే ఇవ్వాల్సినటువంటి మందులు కానీ, సిరప్లు కానీ, చిన్న చిన్న మందులు కూడా లేక అన్ని బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసిండు రేవంత్ రెడ్డి గారు. గవర్నమెంట్ హాస్టళ్లు, స్కూళ్లలో పిల్లలకు పురుగులు అన్నం పెడితే, నీళ్ల చారు పెడితే